హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇందాకనే మన దేవరా సినిమా నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. నిజంగా ఇందాక ఒక వీడియో చేశాను, అసలు హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది అని చెప్పేసి ట్రైలరు. అయితే అదే కొంచెం దానికోసం కొంచెం పక్కన పెడితే ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. మీరు అనుకోవచ్చు ఈ పోస్టర్లో ఏముంది, ఎన్టీఆర్ అన్న ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడే భయ్య మనం గమనించాల్సింది, నిజానికి ఎన్టీఆర్ అన్న డబుల్ రోల్ చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే, ఆ తండ్రి కొడుకుల్లాగా. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు కూడా డబుల్ రోల్ చేస్తున్నారు అని చెప్పేసి నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది భయ్య. ఇది చాలామందికి ఈ డౌట్ వచ్చిందా లేదా అని చెప్పేసి నాకు తెలియదు, కాకపోతే నాకైతే ఈ డౌట్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు గమనిస్తే ట్రైలర్లో ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుంది. మ్యాటర్ ఏంటి అంటే, మన దేవరా ఉన్నప్పుడు అంటే తండ్రి క్యారెక్టర్ ఉన్నప్పుడు మన సైఫ్ అలీ ఖాన్ గారు జుట్టు లేకుండా అంటే హెయిర్ చిన్నగా ఉంటుంది. అలాగే ఇంకో ఎన్టీఆర్ అన్నను చూపించినప్పుడు అంటే ఆయన భయపడుతూ చూపిస్తారు, అప్పుడు కొడుకు క్యారెక్టర్ అన్నట్లు బాగా తెలుస్తుంది. అప్పుడు మన ఇంకో సైఫ్ అలీ ఖాన్ గారిని చూపిస్తారు, అది కూడా ఫుల్ ఎయిడ్స్తో అయితే చూపించడం అయితే జరుగుతుంది భయ్య. నిజానికి భారీ లుక్ అయితే వాళ్ళిద్దరి మధ్య తేడాలు కూడా భారీగా ఈజీగా చూస్తేనే తెలిసిపోతుంది. నేను ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నాను భయ్య, సైఫ్ అలీ ఖాన్ గారు కూడా డబుల్ రోల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది మాత్రం నిజమైతే మాత్రం సినిమాలో ఇంకో భయంకరమైన ట్విస్టులు మనం అయితే చూడబోతున్నాము. ఇప్పటికే ఎలివేషన్ సీన్స్ ఓపెన్ ఉన్నాయి. అసలు మాసమ్మ మొగుడు అంటే ఏందో ఈసారి మనము ఎన్టీఆర్ అన్న దేవరా సినిమాతో చూడబోతున్నాము. అలాగే ఇది ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళిద్దరు కాంబినేషన్లు కరెక్ట్గా నేను అనుకున్నట్టే అయితే మాత్రం ఇంకో వేరే లెవెల్లో ఉండబోతుంది. అయితే ఖచ్చితంగా మీరైతే ఈ విషయాన్ని గమనించినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి, నిజమా కాదా అని చెప్పేసి, మీరు కూడా గమనించారా లేదా అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కొంతమంది ట్రైలర్ బాగలేదు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీలాంటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంతకంటే ట్రైలరు నాకు తెలిసినంత వరకు నేను చాలా తక్కువ సార్లు చూశాను ఇలాంటి ట్రైలర్లో. అందులో ఇది బెస్ట్ ట్రైలర్ అని చెప్పచ్చు. అందులో ఇంకో అద్భుతం ఏంటంటే, ఎన్టీఆర్ అన్న అసలు లాస్ట్ షార్క్తో పైకి లేస్తాడు కదా, అసలు మనము ఇది ఇప్పుడు ట్రైలర్లో సెల్లో చూస్తేనే ఇలా ఉంటే ఇంకా థియేటర్లో చూస్తే అసలు మామూలుగా ఉండదు. ఇంకా మీరు కోత కోసినట్లే ఎన్టీఆర్ అన్న అసలు బాక్స్ ఆఫీస్ని కోసేస్తున్నాడు ఈసారి భయంకరంగా. ఇది గుర్తుపెట్టుకోండి. జై ఎన్టీఆర్ అన్న.